పరిపాలన మంచి లాగానే రా. ఇప్పుడు ఏమైంది వీళ్ళు చేస్తే లాగుతున్నారుగా. ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు యార్లగడ్డ అయినా ఒక 800 ఓట్లు ఏమో, ఒక 700 ఓట్లు తక్కువలో ఓడిపోయాడు. ఈసారి అయితే మరి అతను కూడా ఫుల్గా మెజార్టీలో ఉండొచ్చాము. ఎందుకంటే పరిపాలన ఇద్దరిది ఈక్వల్గానే ఉంది. మరి ఆయన వస్తాడు కదా. మరి ఒకసారి ఓడిపోయాడు, మరి తర్వాత అంత దగ్గరలో వేయటం వల్ల అతను స్టార్టింగ్లోనే వేసాడు. స్టార్టింగ్లోనే 700 ఓట్లు తక్కువలో గెలిచాడు. అందుకని మళ్ళీ నెక్స్ట్ ఇచ్చాడేమో చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు చూస్తే పొజిషన్ బట్టి నిన్న వచ్చారు వాళ్ళు. నిన్న వచ్చాడు ఇక్కడికి యార్లగడ్డ గారు వచ్చి ఇక్కడ వచ్చి పరిచారం చేసే బాగానే ఉంది ఇక్కడ మూమెంట్ పర్లా. మరి రేపు మరి వంశీ గారు ఆల్రెడీ దీంట్లో ఉంటాడు. అటు గెలిచి ఇటు వచ్చాడు, మరి ఇప్పుడు రేపు మరి ఆయనకి ఎట్లా ఉంటుంది అనే దాన్ని పరిపాలన బాగానే ఉంది. ఆయన తీసేయటానికి వెళ్ళలేదు. ఆయన పరిపాలన కూడా బాగుంది, నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు రేపు జరగబోయేదంటే మరి అటు గెలిచి ఇటు వచ్చాడు. ఈయనేమో మరి ఇటు గెలిచి అటు పక్కనేసి అటు పక్కకి వెళ్ళాడు. 99% వంశీ గారు లాగేస్తాడండి, డెఫినెట్. ఇది తిరగలేదు. టికెట్ ఇచ్చిన అయిపోయినా అంటే ఇస్తారని తెలుస్తుంది, ఆయనకి ఇస్తారని. ఇప్పుడు అక్కడ తాడేపల్లిలో జరుగుతుంది అంట కదా. రేపు వెళ్ళి జెండా కండవా వేసుకొని టికెట్ ఇస్తే ఆయనకి ప్రచారం మొదలెడతాడు. ఇదంతా ఎట్లా ఉందంటే నివురు గప్పిన నిప్పులాగా ఉంది. ఇది పల్లెటూరు కాబట్టి నివురు గప్పిన నిప్పులాగా ఉంది. తెలుగుదేశం అంటారు, తెలుగుదేశం రాదు. నేను డెఫినెట్ చెప్పి నేను పక్కా కమ్యూనిస్ట్ని అండి. నేను అదే ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయాను. కానీ ఇక్కడ జనం అయితే ఇది వరకు విపరీతంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా రాట్లా. పల్లెలో ఇది వరకు ఇది ముస్తాబాద్ అంటే నువ్వా నేనా, నువ్వు కమ్యూనిస్ట్ అయితే నువ్వు కాంగ్రెస్ అయితే ఇద్దరు మాట్లాడుకున్నాడు కాదు. ఇప్పుడు తెలుగుదేశం ఈ వైసీపీలు ఇద్దరు కలిసే ఉన్నారు. కానీ ఎవరికి ఎత్తారో ఓటు, కానీ ఇతను మాత్రం గెలుతాం గ్యారెంటీ. వైసీపీ ఇక్కడ ఎవరికి ఎత్తారు సీటు అతను డెఫినెట్గా గెలుస్తాడు. సంక్షేమ పథకాలు వస్తున్నాయా? బాగా ఫుల్గా వచ్చేస్తాయి. ఇదిగో బాబాయ్ నెల అసలు ఇట్లా తలుపు తాడతాం 31 తారీఖు రావడమే తీసుకుంటాడు ఫుల్గా. అకౌంట్ అసలు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారండి. అంతకుముందు వచ్చేవి కదంట అండి, ఫుల్గా ఇచ్చేస్తున్నారు. వీడు బాబాయ్ సాక్ష్యం. ఇక్కడికి వచ్చి పొద్దుండే పెడతారు బండి, నెల రాగానే బియ్యం ఇస్తున్నారు. ఏం లేదు లేదు బాబాయ్, కరెక్ట్గా ఇచ్చేసేస్తున్నారు. ఇక్కడ అందుట్లో ఏ తేడా వచ్చినా కానీ ఇది ముస్తాబాద్. ఈయన కొడుకు కూడా దడవరు. ఇది ముస్తాబాద్ పెదంబాలిపల్లి చుట్టుపక్కల గ్రామాల మొత్తానికి వెన్నెముక లాంటిది ముస్తాబాద్. ఇది సుందరయ్య గారు తిరిగిన ఏరియా. ఇది కమ్యూనిస్ట్ పార్టీకి పక్కా. ఇది తప్పు చేయరు. ఇది ఒక ఆడ మనిషి మీదకి వెళ్ళరు అన్యాయంగా. తేడా వచ్చిందంటే కొట్టుడే. అసలు కొట్టుడు తగులుకుంటే అసలే ఇందిరాగాంధీ అసెంబ్లీ దాని మీద చెప్పేసిరారు 1965-69లో. జలగ వెంకటరావు అని అప్పుడు కాంగ్రెస్ అంటే ఈ రెండు బాగా డెడ్ అగ్నిస్ట్గా ఉండేవి. అప్పుడు జలగ వెంకటరావు ఇలాంటి వాళ్ళు అందరూ మాకు తెల్లగా క్యారేజీ కనపడి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర పట్టుకుది. ఇక్కడ దొరికాడు కాదు, ఒక్కడ కూడా దొరికాడు కాదు. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర పట్టుకునేవాళ్ళు. అప్పుడప్పుడు పట్టుకొని వేస్తే అప్పుడు సుందరయ్య గారు మళ్ళీ మొత్తాన్ని ఇడిపించారు. అలాంటిది మాటకు దడిచేది లేదు, ఒకడికి జంకేది లేదు. ఒకటి దగ్గర శంషాగిరి మాత్రం ఉండదు. కష్టపడతామే ఎవరు, ప్రతి ఒక్కడు కష్టపడతాం. సాయంత్రం రూపాయి తీసుకొచ్చుకుంటారు. ఇది సత్యం సత్యం సత్యం. ఒకడికి అసలే చేజాపి శంషాగిరి మాత్రం చేయరు. ఏ తీసుకున్నా కానీ తెలియదండి. మేము పక్క కమ్యూనిస్ట్ అని పంచుతారు కానీ ఎవరికి తెలియదు. మా ఇంటి దాకా వచ్చాడు పంచోడు మాకు ఇచ్చాడు. కమ్యూనిస్ట్ నా కొడుకులకి ఇవ్వకూడదని ఇచ్చాడు కాదు. మేము మాత్రం వీడికి వేసాం వైసీపీకి. ఎందుకంటే ఆ రోజుల్లో సుందరయ్య గారిని చూశాను. ఇది సత్యం. మరి నువ్వే పార్టీ అన్నావు, నువ్వు నన్ను ఏం చేయలేవు అంటే నువ్వు కాదు ఎవడైనా సరే ఇక్కడికి వచ్చి నన్ను ఎవడేం చేయలేడు. ఆయన నీ అంత వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారేమో, వాళ్ళ మీద నాకు మమకారం పుట్టుద్దేమోనని ఆపరేషన్ చేయించుకొని పెళ్లి చేసుకున్నాడు ఆయన సుందరయ్య గారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి వీడు ఆ కులమా ఈ కులమా, ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరిని చూడకోకుండా
వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు ఇస్తున్నాడు, అందరికి ఇల్లు ఇస్తున్నాడు. రావట్లేదు, ఏమీ సరిగ్గా కుదరట్లేదు, వ్యతిరేక ఎవరు అందే చూడు, నేను నా సర్వీసులో ఇంత మటుకు ఒకడికి ఇల్లు ఇచ్చింది లేదు. తూర్పులో మొత్తం కొనేసి ఇచ్చి పారదెబ్బాడు. వేస్తున్నారండి. నిన్న మొన్న గీతాంజలి విషయం తెలుసా మీకు? గీతాంజలి విషయం పాపం ఆ అమ్మాయిని చంపేశారు అంట తెలుగుదేశం వాళ్ళు. నేనంటే దీంట్లో టీవీలో చూస్తున్నాను కానీ వైఎస్ఆర్సీపీ మనుషులు చేశారు. వైసీపీ వాళ్ళు కాదు, ఇది తెలుగుదేశం వాడు బ్యాచ్ అంట. ఆడు చూడు గొట్టలోడు తీసి కొడతాను అంటున్నాడు. ఆడు ఎరుపుకున్న ఆయన చూసేవాడికి ఎట్టా కౌంటర్ ఇచ్చాడు ఆయన, గుడివాడు ఆయన. ఆయన పేరేం పేరు నాని, కొడాల నాని గారు. మంచిగా ఉంటే నేను అతనితో పాటు ఉంటా, లేకపోతే రాజకీయ నేను నిదానంగా కూర్చొని ఒక్కొక్క పాయింట్ క్రాస్ చేస్తాను. అతను నిజంగానే ఇక వేరే వాడి దగ్గరికి వెళ్ళడు. గుడివాడ నాని గారు అతను ఉంటే ఇంతో పాటు ఉంటాడు, లేకపోతే ఇంటికాడ కూర్చుంటాడు అంతే. నేను కూడా అంతే, పక్క కమ్యూనిస్ట్ని. అతనికే ఓటేసి అంతకు ముందు కూడా మన 1900 జరిగిన కాడ. ఇప్పుడు ఆయనకి వేస్తాం. నా భార్య నా పిల్లలు మొత్తం ఈయనకి, వైసీపీకి అండి. ఈయనదో ఉండ ఏంటంటే నీతి, ఆడు లేదు ఈడు లేదండి, అందరిని సమానంగా చూస్తున్నాడు ఈయన. జగన్ గారు సమానంగా చూస్తున్నాడు ఈయన అంటే. అలాంటి వాడికి ఓటు సుందరయ్య గారి తర్వాత సుందరయ్య గారు అనిపించారు నాకు. జగన్ గారు అండి. ఇది సత్యం సత్యం సత్యం. నా పేరు నిమ్మగడ్డ జయరాజు, వర్క్షాపు నేను చేసిన డ్యూటీ ఏంటి. మాకు ఒక్క పథకం రాదు కానీ న్యాయానికే నేను ఇది ఉంటాను. నేను మరి ఇప్పుడు 3 పార్టీలతో కలిపి వస్తుంది కదా మరి కూటమి. అది గెలుతాం శూన్యం, అది మొత్తది వాళ్ళు అనుకోవటమే కానీ అది అంతా వస్తా శూన్యం అండి. ఈయనే గెలుస్తాడు చూడండి. 170 ఎన్నో ఉండి అంట మొత్తం స్థానాలు. డెఫినెట్గా లాగితేనే నేను మళ్ళీ నువ్వు నా దగ్గరకు వస్తావు, మళ్ళీ ఇక్కడే కూర్చొని ఉంటాను. 170 కంపల్సరీగా ఆయన గెలుస్తాడు. సత్యం ఇది. ఇక్కడ అసలు ఇది ఏంటి కాన్ఫిడెంట్గా చెప్పడానికి ఏంటంటే ఈయన ఒక అమ్మోడు లేడు, కాపోడు లేడు, ఎలమోడు లేడు, రెడ్డోడు లేడు ఏంటి. ఎవడు లేనోడు అంటే అడిగి బియ్యం ఇస్తున్నాడు. ఎవడు లేనోడు అంటే మన శాటలో కానీ జల్లిలో కానీ జల్లిచ్చి ఇప్పుడు మీకులాగా వస్తున్నారు, పలానా అన్నీ అడుగుతున్నారు. అడిగి వీడు ఉండవడా లేనోడా ఏంటి, వాళ్ళు ఉండో అగ్ర కులంలో వీడు లేనోడరా అనుకుంటే వాడికి డబ్బులు ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, అంతా ఇస్తున్నాడు. మరి అంతకంటే ఎక్కువేం కావాలండి? గతంలో జరగల అసలు అవి లేవన్నా, అసలే లేవు అసలు. ఎవడికి ఇలా నేను ఇంత మట్టికి అసలు వెళ్ళా ఎక్కడ కూడా. అది ఏళ్ళు ముద్ర వేసేపటికి ఏమైందంటే సాయంత్రం పూట వస్తాడు 8 9 ఎవడు ఉంటాడండి. అప్పుడు పద్దాకు పనిచేసి వచ్చాడు, కూలి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. తమ్మ పడతలేదని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత మనం పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఇచ్చాడు ఇవ్వలేదు మనకు తెలియదు. అవి మళ్ళీ ఒక పక్కకి వెళ్ళిపోయి ఆ బియ్యం ఒక పక్క వెళ్ళిపోయినాయి. ఆ బియ్యం మొత్తం తతిమ వాళ్ళు దెబ్బేసి వెళ్ళాడు. ఇక పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, అట్లా జరిగేది. మీనికండి వైసీపీకి నువ్వు ఒకవేళ ఆయన జనసేన లేకపోతే ఈయన పేరేం పేరు, తర్వాత ఆయన పేరేం పేరు చంద్రబాబు నాయుడు ఇయ్యొద్దు, లేకపోతే కమ్యూనిస్ట్ వాడు అయినా సరే. ఆడేమన్నా తెలుసు మా కమ్యూనిస్ట్ వాళ్ళు మనం సపరేట్గా పెడుతున్నాము, మన వాళ్ళు 20 సీట్లు ఏమి వేస్తున్నారు, నువ్వు ఓటు వేయాలి బాబాయ్ అన్న. నా తొక్కలోడు వేస్తాను, నేను వేయనురా. ఎందుకంటే న్యాయం అక్కడ పక్క కనపడుతుంది, నేను ఆయనకి వేస్తాను. ఉద్యోగాలు లేవు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రైటే బాబాయ్ అతను. అది ఒకటి బ్యాడ్ నడుస్తుంది. ఎందుకంటే మేము ఇండస్ట్రీ కరెక్టే సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏమవుతుందంటే, కానీ మహారాజు ఏం చేశాడంటే ఎక్కడ తప్పు చేశాడంటే, మన కరోనా వచ్చింది. కరోనా వచ్చేప్పటికి బోర్డు అంత డబ్బు పెట్టుబడి పెట్టాడు. ఆ సమయంలో ఏం చేసాడు, ఉద్యోగాలు వచ్చి ఆయన జబ్బులు చేసిన వాళ్ళ కంటే మొత్తం హాస్పిటల్ వాళ్ళకే పెట్టేశాడు కదా. ఈ తెలుగుదేశం వాళ్ళు పెట్టలేదు, ఏం చేయలేదు. లేదు ఎవడు పెడతాడు? లేదు పెట్టలా. మా భార్యకు వచ్చింది అండి, నా కొడుక్కి వచ్చింది, మా ఇంట్లో ముగ్గురికి వచ్చింది. నా పేరు జయరాజు, నా భార్య పేరు. అవి ఒక లీస్ట్ ఉంటే సరే, లేకపోతే నా దగ్గర కాగితాలు కూడా ఉన్నాయి అండి. ముగ్గురికి వచ్చినాయి. ముగ్గురికి పాపం దేవుడి దగ్గర ఇక్కడ పిన్నమనే హాస్పిటల్ వాళ్ళిద్దరూ బాగుపడి వచ్చారు. నాది రైల్వేది కాబట్టి నేను అక్కడ డబ్బులు తెబ్బారు నా కొడుకులు. అక్కడ రైల్వేలో ఏదో చూస్తారనుకున్నాం, అక్కడ తెబ్బారు. సరే పోతే పోయింది. కానీ మహారాజు ఆ రోజుల్లో ఒక సామాన్యుడు జీడిపప్పు బాదం పప్పు కొనుక్కొని తినలేడు అంటే హాస్పిటల్ ద్వారా ఆయన పంపించినవి బాదం పప్పు కొని మంచి మంచి ఫ్రూట్స్ పంపించాడు. మా భార్య సత్యం అండి, ఆ అమ్మాయి యథార్థంగా ఆయన దగ్గరికి చచ్చిపోతారని ఎవడు నేను నా పెద్ద కొడుకు నేను కూడా హాస్పిటల్లోనే ఉండగా నా పెద్ద కొడుకు నీకు చిన్న కొడుకు ఉన్నాడు, ఆడే వెళ్ళాడు.
గేట్ దగ్గరుండి ఈయన కావాలంటే అక్కడ పంపించడం అట్లా చేశాడు. హాస్పిటల్లో మాత్రం చాలా బాగా చూశారండి. ఆయన నిస్వార్థపరుడు. మంచి నేను చెప్తున్నాను, సుందరయ్య గారు ఎంతో ఈయన కూడా అంతే. అలాంటి వర్కర్ వచ్చాడు ఇప్పుడు. ఈయన ఉండటం, ఈయన ఎట్టా చేయాలో తెలుసా? పశ్చిమ బెంగాల్లో జ్యోతి బాస్ గారు చేశారు 30-35 సంవత్సరాలు. తిరుగు లేకుండా అసలు గెలిపోయింది. ఈయన కూడా అట్టాగే ఉంటుంది పక్కాగా. ఈయన కూడా నియోజకవర్గంలో ఎవరు వస్తారు? ఈ నియోజకవర్గంలో ఇస్తే మాత్రం వైసీపీ తరఫున ఎవరు ఇస్తే ఆయన అక్కడ పాస్ చేయాలి, ఇక్కడ పాస్ అవుద్ది. ఎవరికన్నా నేను వైసీపీలో ఎవరు వస్తారు? వైసీపీలో ఎవరు వస్తారు? ఎవరి నుంచి వైసీపీనండి. కాకపోతే ఏంటంటే సైలెంట్గా ఉంది. నివురు కప్పిన నిప్పు కణాన్ని ఎట్ట టాడియొచ్చు, కానీ నివురు కప్పిన నిప్పుని పట్టుకున్నావా దెబ్బ కాలిపోద్ది. దాన్ని పట్టుకోకూడదు, దాంతో ఎగతలాడకూడదు. వైసీపీ ఎట్లా ఉంది. కంపల్సరీగా ఇక్కడ మాత్రం ఇస్తే ఈ గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ డెఫినెట్ అంత బాగా గెలుస్తాడు. ఆయన పరిపాలన కూడా అట్టుందండి. వైఎస్ గారిది చాలా బాగుంది, జగన్ గారిది అసలు చాలా బాగుంది, అంత బాగా ఉంది. నేను చెప్తున్నాను కదా, నెంబర్ 1 అన్నమాట, తిరగలేదు. ఆయన మాత్రం 30-35 సంవత్సరాల వరకు గ్యారంటీగా. ఈ సీఎం కూడా గెలుపు అయింది. అయితే మరి సీఎం ఉంటమంటే ఇంకా ఏదైనా ఉండట్టయితే వాళ్ళ నాన్నగారు ఉంటమైతే ఏమో ఆయన ఈ పిఎం కూడా అయ్యేవాడు. ఆయనకుండా జగన్ గారు నాన్నగారు ఉండట్టయితే అసలు ఎట్టి పరిస్థితులు ఏమీ లేని పరిస్థితుల్లో ఆయన వచ్చాడండి. దీనికి ఆంధ్రప్రదేశ్కి సరైన రోడ్డు లేక అలాంటి పరిస్థితులు మొత్తం తోసిపారతెబ్బి వచ్చాడు. ఆయన కనుక ఉంటే ఈయనకి ఎందుకు ఇచ్చాడు? మోదీకి వచ్చేది కాదు. ఆయన పిఎం అయ్యాడేమో. కొన్ని పరిస్థితుల్లో పివి నరసింహరావు గారికి అవకాశం వచ్చింది. ఎవరనండి అప్పుడు చాలామంది ఉన్నారు అటు ఉత్తరాన్ని. అలాంటి వాడికి అవకాశం లేకుండా చూసి మన పక్కన ఆయనకి ఇచ్చారు, పివి నరసింహరావు గారికి అండి. అప్పుడు ఆయనకంటూ ఓటమి అంటే లేదంట. చిన్న గ్రామ నెంబర్ కాడ నుంచి చివరి వరకు ఓటమి లేదు. అందుకని అప్పుడు ఆయనకి అట్లా ఇచ్చారు. అట్లా ఈయన కూడా ఇట్లా చేస్తే పిఎం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. నిజంగా అండి, ఆయనకి జనాన ఆశీస్సులు బాగా ఉన్నాయి. ఈ కళ్యాణ్ గాడు ఎన్ని తిడుతున్నాడు, నోటంట ఒక్క మాట రాలేదు అసలు. ఆ వినయం, ఆ విధేయత, ఆ సంస్కారం అది వేరుగా మాట్లాడినంత చెప్పు బాగానే మాట్లాడుతున్నాడు. తర్వాత పసిపిల్లోడు కనుక పెట్టుకున్నట్టు కూర్చుంటున్నాడు చూడండి, ఇట్లా కూర్చొని ఉంటాడండి. అసలు ఆ వినయం, ఆ విధేయత, ఆ సంస్కారం, అసలు ఆ సంస్కారాన్ని బట్టి అసలే అతను కోటేస్తారు. టీవీలో కూర్చున్నారంటే 4 మందిలో ఉంటారు. కానీ ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆ పొజిషన్లో కూర్చొని అక్కడ చెప్పినంతసేపు మళ్ళీ తర్వాత ఇట్లా కూర్చొని ఉంటాడు. పసిపిల్లడు 5వ తరగతి పిల్లడు కనుక మాస్టర్ కనుక అడిగితే ప్రశ్నలు సంఖ్యలో దాకా చేతులు పెట్టుకుని ఉంటాడు చూడు. అంత వినయంగా ఆయన ఉంటాడు. ఆయన డెఫినెట్ సార్, ఈ గెలుత మాత్రం సత్యం.